వెల్కమ్ టు అమ్మా న్యూస్ డిబేట్ టైం. నేను మీ లక్ష్మీనాగ్ నరహరిశెట్టి. తెలంగాణలో కారు పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఒక్కొక్కరిగా పార్టీని విడుతూ కాంగ్రెస్లో చేరుతూ గులాబీ బాస్కు కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేశాక కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగదని బీఆర్ఎస్ పార్టీ చేసిన కమెంట్స్ని రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారా? కారు పార్టీనే ఖాళీ చేయించడానికి ఆపరేషన్ షురూ చేశారా? తాజాగా 6 ఎమ్మెల్సీలు సైతం కారును విడి హస్తం గుటికి చేరారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం పాగా వేయడానికి కాంగ్రెస్ పావులు కదుపుతున్న వేళ గులాబీ బాస్ కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు ఎంతో ఆసక్తిని సంతరించుకున్నాయి. ఇప్పుడు గులాబీ బాస్ ఏం చేయబోతున్నారు? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు. జూమ్కాల్లో అందుబాటులో ఉన్నారు మనతో బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు మనతో జూమ్కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జూమ్కాల్లో అందుబాటులో ఉన్నారు. కాంగ్రెస్ నేత శివలాల్ గారు జూమ్కాల్లో అందుబాటులోకి వస్తారు. బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారు కూడా మనతో జూమ్కాల్లో అందుబాటులోకి వస్తారు. ముందుగా మనం బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారితో మాట్లాడదాం. రామ్మోహన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి, అందరికి నమస్తే. రామ్మోహన్ గారు, ఏంటి తాజాగా మనం పొద్దున్నే ఉదయాన్నే చూసేటప్పటికి బిగ్గెస్ట్ షాక్, 6 ఎమ్మెల్సీలు కూడా హస్తం గుటికి చేరినట్టుగా మనకు తెలుస్తుంది. ఏం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీలో? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మనం ప్రారంభం నుంచి ఎన్నో ఉత్థాన పతనాలు చూసినాం, ఎన్నో ఆటుపోట్లను చూసినాం. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఇవన్నీ కొత్త కాదు. ఇదంతా ఆ రోజు ఉద్యమ కాలంలో చాలా కేసులు, చాలా నిర్బంధాలు, రాజశేఖర రెడ్డి గారు ఎంత ఇబ్బందికర పరిస్థితులకు నెట్టేసారో పార్టీని అందరికి తెలిసిన విషయం, రాజకీయ పరంగా కావచ్చు, ఉద్యమ పరంగా కావచ్చు. కాబట్టి కేసీఆర్ గారు ఈ తాటాకి చప్పుడులకు ఈ లీడర్లు పోతుర్రని వీళ్ళ ఎక్కడనే అస్తిత్వం వీళ్ళందరిది. ఆ ఎమ్మెల్సీలు ఒకసారి వాళ్ళ గత చరిత్ర చూసుకుని ఒకసారి బ్యాక్గ్రౌండ్ ఎవరు వీళ్ళందరూ. ఎప్పుడైతే కేసీఆర్ గారు దగ్గర తీసి పదవులు ఇస్తే వాళ్ళంతా ఎమ్మెల్సీలు అయ్యారు. అంతకుముందు వాళ్ళ పరిస్థితి అస్తిత్వం మీద ఎవరైనా 10 సంవత్సరాల చరిత్ర ఉంది వాళ్ళకి ఏమన్నా? కేవలం ఉద్యమం సమయంలో కేసీఆర్ గారు వెంబడి నడిచింది కాబట్టి వీళ్ళకి నాయకత్వం ఇవ్వాలని చెప్పేసి ఎమ్మెల్సీలుగా వాళ్ళను చట్టసభలకు పంపిస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వ్యక్తిగత యొక్క దానికి ఆలోచన చేసుకొని వారి యొక్క వ్యక్తిగత విషయాలను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ చేరేస్తారు. ఇంకోటి ఇంట్లో దురదృష్టకరం ఏంటంటే విచిత్ర పరిస్థితి, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ యొక్క తెలంగాణ ఉద్యమానికి అనాదిగా మోసం చేసుకుంటూ కుట్రలు పడుతూ తెలంగాణ వాదాన్ని నాశనం చేసిందో ఆ ఒక్క పార్టీని పంచన చేయడం అనేది చాలా ఇబ్బందికర పరిస్థితి. ఈ రోజు వాళ్ళ యొక్క భవిష్యత్తును వాళ్ళ చేతిలో నాశనం చేసుకుంటారు. ఇప్పుడేమైనా అనుకుంటున్నారంటారా రామ్మోహన్ గారు? అనవసరంగా ఇప్పుడేమైనా అనుకుంటున్నారంటారా? అనవసరంగా ఎక్కువ కాలం కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగదు, అది కూలిపోతుంది అని మనం స్టార్టింగ్ లో అనకుండా ఉంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదేమని అనుకుంటున్నారంటారా? అట్లా ఎప్పటికీ ఉండదండి. ఏ మాట మాట్లాడినా కేసీఆర్ గారు ఆలోచన చేసే మాట్లాడితే ఇప్పుడు అదే మాట చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎక్క రోజు మన జాలని చెప్తానే ఉన్నాం. మేమేదో మాట్లాడతామని డిఫెన్స్ లో పడతాం, వాళ్ళు ఏదో ఎత్తుగడ లేచిర్రు అని చెప్పేసి తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పే పార్టీ ఎవరన్నా అంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో. అది రాసి పెట్టుకోవాలి వాళ్ళు. అంటే ఇప్పుడు లేకపోతే రామ్మోహన్ గారు అంతేనా? లేకపోతే కావాలనే మీరు ఏమన్నా కాంగ్రెస్ పార్టీలోకి పంపే ప్రయత్నం చేసి ఒక్కసారిగా ఊకముడిగా వచ్చే అవకాశం ఉందంటారా? అంటే వీళ్ళలో భాగం కావచ్చు. కేసీఆర్ గారి మొన్న కూడా చెప్పాను, మనం మాట్లాడుకున్నప్పుడు, ఎప్పుడైతే తెలంగాణలో రాజకీయ వ్యూహకర్తల్లో కేసీఆర్ గారికి మించిన వ్యక్తి లేని వాస్తవం. ఏ పార్టీ గాని ఎంత రాజకీయ ఉద్యమంలో అయినా కానీ ఈయన ముంగల దిగదుడిపే వాళ్ళందరూ కూడా. కాబట్టి కేసీఆర్ గారి మనసులో ఏముంది, వారి యొక్క ఉద్యోగ ప్రస్థానం మనం గమనించినట్టయితే ఆలోచన చేసుకుంటాం. ఎందుకంటే హెమాహెమీలు అంతకుముందు శబ్దాలుగా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినప్పుడు ఎక్కడో ఒక దగ్గర కాడి వదిలేసి వాళ్ళందరూ కూడా బ్యాక్ టు ప్యూరియన్ అయిపోయారు. కేవలం అంతిమ లక్ష్యాన్ని చేరుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధింపజేసింది కేసీఆర్ నాయకత్వం మాత్రమే. వారి యొక్క పోరాట పటిమ, వారి యొక్క మేధస్సు, ఒక తెలివి, ఇవన్నీ రాజకీయాల్లో ఇవన్నీ సమపాల్లో ఉన్నాయి కాబట్టి కేసీఆర్ గారు ఈ రోజు చరిత్రలో నిలిచిపోయారు. ఈ రోజు తప్పకుండా కేసీఆర్ గారు ఇటువంటి భయాలకు ఎప్పుడు భయపడే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ పిల్ల చేష్టలు, ఇవన్నీ ఇళ్లలోకి పోయి వాళ్ళకి ఏదో బుజ్జగించి నాయనో భయానో తాయిలాలపై చెప్పి తీసుకొచ్చి ఏం చేస్తాడు? వీళ్ళందరినీ స్క్రాప్ అంతా తీసుకొచ్చి ఏం చేస్తాడు వీళ్ళందరినీ? కాబట్టి ఇవన్నీ ఇటువంటి పనులు కాదండి. ఎవరైనా స్వచ్ఛందంగా రేవంత్ రెడ్డి గారి పనులు చూసి ప్రజలందరూ మెచ్చుకుంటుంటే ఏ నాయకుడైనా వాళ్ళ నియోజకవర్గంలో మొత్తానికి రామ్మోహన్ గారు నాయకులతో పని లేదు, వీళ్ళందరినీ వ్యాపారం కొనుగోలు చేసినట్టుగా అందరిని తీసుకొని పోయి రేవంత్ రెడ్డి గారు స్ట్రింగ్ ఆపరేషన్ నడిపించుకుంటా వాళ్ళందరినీ డైరెక్ట్ గా మాట్లాడుకుంటూ రాత్రి 1 గంట రాత్రికి ఏమవసరం? అంత దౌర్భాగ్యం ఏమవసరం అండి?
అర్ధరాత్రి 1:30 రాత్రికి దొంగల్లాగా వాళ్ళ పార్టీలు చేసుకున్న అంత కమ్మే పట్టి అది అర్జెంట్ ఎమర్జెన్సీ ఏముంది అనేది ఒక విచిత్రమైన పరిస్థితి. ఇది అందరూ కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఏం జరుగుతుంది అనేది భవిష్యత్తు తేలుతుంది. కానీ ఇటువంటి మొత్తానికి రామ్మోహన్ గారు నాయకులను 100 మంది తయారే శక్తి కేసీఆర్ గారి దగ్గర ఉంది. మొత్తానికి దాంట్లో ఎలాంటి రామ్మోహన్ డౌట్ గారు లేదు. మీరు అనేది ఏంటంటే నాయకులతో వెళ్ళిపోయే నాయకులతో మాకు పని లేదు, కొత్త నాయకుల్ని తయారు చేయగలరు, కేసీఆర్ అనేది ఒక బ్రాండ్ అంటారు మీరు. 100% అండి. కేసీఆర్ గారు ఖచ్చితంగా తెలంగాణకు ఎంత మేలు చేసిండు అనేది మనం ఒకసారి రాజకీయ కోణాన్ని పక్కన పెట్టి ఆలోచన చేస్తే అర్థమవుతుంది. ఎందుకంటే రాజకీయం వేరు, తెలంగాణ అస్తిత్వం వేరండి. తెలంగాణ కొరకు ఎంత నష్టపోయినా మనం, ఎంతమంది ప్రాణాలు బలిదానం చేశారు. అంతకుముందు గడిచిన ఉద్యమాలు అన్నిటిని తీసుకొని తెలంగాణ సాధించుకుంటే చిన్న రాజకీయ కేసీఆర్ గారు తెలంగాణకి బాగానే చేశారు అనుకుందాం. ఒకటి రామ్మోహన్ గారు, సామాన్య ప్రజల్లో ఉన్న మాట ఏంటంటే కేసీఆర్ గారు పుట్టుకతో ఏమి డబ్బున్న వ్యక్తి కాదు, కేసీఆర్ కుటుంబం ఏమి పుట్టుకతో డబ్బున్న వ్యక్తులు కాదు. ఈ రోజున ఇంత విలాసమైన వస్తువులు, వేరే కంట్రీల్లో పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కొనుక్కునే స్థాయికి వాళ్ళ కూతుళ్ళు కొడుకులు ఎదిగారు అంటే ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఇవన్నీ రాజకీయ ఆరోపణలు ఇవన్నీ ఎందుకు మాట్లాడితే ఒకనొక నాడు ధీరుభాయ్ అంబానీ గారు పెట్రోల్ బంక్ లో పెట్రోల్ పోసిరని జీవిత చరిత్ర కనిపిస్తుంది మనకు. ఆయన వ్యాపారస్తులు సార్, రాజకీయం కూడా వ్యాపారమే అంటారు మీరు. దేశం యొక్క ఇన్కమ్ లో 25% వాళ్ళ సంస్థల నుంచి మనకు వస్తున్నది. సంపాదించిన పైసలు ఇవన్నీ అంబానీ గారిని కేసీఆర్ గారిని ఎలా పోలుస్తారు? కేసీఆర్ గారు ప్రజాసేవలో ఉన్నారు. ఆయన కేసీఆర్ గారు వినండి, కేసీఆర్ గారు చరిత్ర తెలంగాణ ప్రాంతంలో ఏ మూలన ఏ వ్యవసాయం పండుతుంది, ఏ మూలన ఏ జిల్లాలో ఏ మట్టి నేలలు ఉన్నాయి, ఎన్ని నదులు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని కుంటలు ఉన్నాయి, ఎన్ని పాటకాలు ఉన్నాయి, ఇవన్నీ కేసీఆర్ గారికి కొట్టిన పెట్టినంత. వారికి తెలిసినంత, తెలంగాణకు తెలిసినంత, తెలంగాణ గురించి తెలిసిన చరిత్ర కేసీఆర్ గారు తప్ప ఇంక రేవంత్ రెడ్డి గారికి ఏముంది? అలా హైదరాబాద్ చుట్టూ ఏ సర్వే నెంబరు, దానికి ఓనర్ ఎవరు, ఎట్లా కొనుక్కోవాలి, దీన్ని ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి అయినా తెలంగాణ అస్తిత్వం కొరకు 2 దశాబ్దాల పోరాటం చేసిన వ్యక్తి కేసీఆర్ గారు. వారిని మనం ఏమంటాం, హంస ముందు కాకి పోరాటం చేసినట్లు ఉంది. కాబట్టి ఇవన్నీ కాదు పరిస్థితి. తప్పకుండా కేసీఆర్ గారు అన్నటువంటి వ్యక్తి ఒక బ్రాండ్, తెలంగాణ బ్రాండ్. వారు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి సైన్యంలో వందలాది మంది ఎఫిషియన్స్ గల నాయకులు ఉన్నారు. మళ్ళీ నాయకులు తయారైతే ఖచ్చితంగా వాళ్ళకి చట్టసభలకు పంపిస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కేసీఆర్ గారు ఒక సత్తా చరిస్మా మొత్తం బయటపడిపోతుంది. 100% మళ్ళీ ముందుకెళ్తాం. ఈ కాంగ్రెస్ యొక్క కుట్రలు కుతంత్రాలు, ఇచ్చిన మాటలు నెరవేరని యొక్క పనితీరు మొత్తం అందరూ గమనిస్తారు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి దానికి సమాధానం చెప్పుకో. అధిష్టానం ఇప్పటికే మొట్టికాయలు పడుతున్నట్టున్నాయి. నువ్వేం పని చేసావు, ఎంపీ పోగొట్టుకున్నారు, ఇక్కడ ఎమ్మెల్సీలు పోగొట్టుకున్నాడు, స్థానిక సంస్థలు పాలపూర్తి సొంత జిల్లాలో. కాబట్టి ఇవన్నీ జిమ్ముకులాడినా కేసీఆర్ గారు ఢీ కొట్టే శక్తి ఏ పార్టీకి లేదు. ఇది వాస్తవం. తెలంగాణ ప్రజల యొక్క గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన చరిత్ర కేసీఆర్ గారిది. వారు మించిన నాయకుడు రాజకీయ అవసరాల కొరకు, వ్యక్తిగత అవసరాల కొరకు పార్టీ మారుతుంటే మారవచ్చు కాక మారితే 100 మంది తయారు శక్తి కేసీఆర్ గారి దగ్గర ఉంది. ఓకే, బీజేపీ నేత క్రాంతి కిరణ్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అధికార ప్రతినిధి క్రాంతి కిరణ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. నమస్కారం సార్. క్రాంతి కిరణ్ గారు, కారు పార్టీ పరిస్థితి ఈ రోజున ఎలా ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అయితే, రేవంత్ రెడ్డి గారు అయితే అదొక చరిత్ర అని కూడా మాట్లాడిన పరిస్థితి. ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉండేది, టీఆర్ఎస్ పార్టీ ఉండేది చెప్పుకుంటారు. ఈ రోజున వాళ్ళకి లేదు, మాకు ఏదన్నా ఉంది అంటే బీజేపీ కాంగ్రెస్కి మాత్రమే తెలంగాణలో ఆపోజిట్ ఉన్నది, ప్రతిపక్షంగా బీజేపీ అంటున్నమాట. మీరేమంటారు దానికి? 2014 కన్నా ముందు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం కోసము అన్ని పార్టీలు కలిసి పోరాటం చేసినాయి. సుదీర్ఘమైన ప్రయత్నం జరిగింది. తెలంగాణ ఆవిర్భవించింది. అధికారంలోకి తెలంగాణ ఒక సెంటిమెంట్ తోని కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావడం జరిగింది, సత్తాకు వచ్చారు. కానీ ఆ టీఆర్ఎస్ పార్టీ మెల్లమెల్లగా టీఆర్ఎస్ పార్టీ అని పరివర్తన చెంది బీఆర్ఎస్ కి పోయిన తర్వాత, అంటే ఏ సిద్ధాంతంతోనైతే టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిందో, ఏ లక్ష్యం కోసం అయితే టీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ మిగతా పార్టీల నుంచి అందరూ కూడా కలిసి ఒక కొత్త వేదిక తయారు చేసి టీఆర్ఎస్ పార్టీ అనే ఒక వేదికను ఫామ్ అయిందో, ఆ తయారైన వేదిక ఫస్ట్ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ కాగానే డైల్యూట్ అయింది. రెండోది
మొన్న జరిగిన ఎన్నికలలో కేసీఆర్ గారు ఏ రకంగా అయితే అప్రజాస్వామ్యబద్ధంగా ఏ మాత్రం శాస్త్రీయత లేకుండా వారు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజా ఆదరణ కోల్పోయారు. ఆ రకంగా మెల్లమెల్లగా వారి యొక్క నియంత రూప ఏదైతే పరిపాలన వైఖరి ఉన్నదో దానివల్ల ప్రజాదరణ సమాజంలో ఎవరు కూడా ఆయనని ఒక నాయకునిగా గుర్తించడం మానేస్తున్నారు. కాబట్టి మెల్లమెల్లగా టీఆర్ఎస్ పార్టీ అనేది పతన స్థాయికి చేరుకుంది. ఈ రోజు మొన్నటిదాకా ఎమ్మెల్యేలు ఉండే వాళ్ళ సింబల్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా అంటే ఫ్లయింగ్ బర్డ్స్ లాగా వచ్చి కొన్ని రోజులు ఉన్నారు. దాని నాగేంద్ర నుంచి మొదలుకొని అందరు కూడా ఎగురుకుంటూ వాళ్ళ గుట్టికెళ్ళిపోయారు. ఎమ్మెల్సీ ప్రభాకర్ రావు ఆయన బృందం నుంచి ఆయన ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీకి వచ్చిండు. ఆయన బృందాన్ని తీసుకొని ఎగురుకుంటా సొంత బెల్లం చుట్టూ ఉన్నప్పుడు ఏగలు వాడటం కామనే కదా. దీన్ని ఎందుకు మీరు భూతత్వంలో చూస్తున్నారు అనేవాళ్ళు కూడా లేకపోలేదు కదా క్రాంతి కిరణ్ గారు. రాజకీయాల్లో ఎవరైతే అధికారంలో ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీ బీజేపీ నుంచి కూడా చాలా మంది వేరే దగ్గరికి వెళ్ళటం బీజేపీకి రావటం కామనే కదా. కేంద్రంలో బీజేపీ మోడీ గారు అధికారంలోకి వస్తున్నారంటే మీ బీజేపీలోకి వస్తారు. మోడీ గారు అధికారం కోల్పోబోతున్నారు అని తెలిస్తే బీజేపీలో ఉంటారని మీరు రాసిస్తారా? అంటే ప్రాథమికంగా ఇక్కడ జరిగింది ఏమిటి అంటే ఎక్కడో ఒక చోట తెలంగాణ పార్టీ తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయింది. అది ఒక ముఖ్యమైన కారణం. ఆ తెలంగాణ వాదులు అనుకోండి ఇంకెవరైనా కానీ వారి సొంత గూటి పోవడానికి కూడా ఇది ఒక ప్రముఖమైన కారణం. ఒకటి. రెండోది ముఖ్యమంత్రి తన ఒక పరిపాలన వైఖరి పతనమైన పద్ధతిని నియంత్ర రూపంగా అవడం వల్ల మెల్లమెల్లగా తెలంగాణ నుంచి పట్టు కోల్పోయినారు. కాబట్టి రాబోయే రోజులలో దాదాపు ఈ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ అని సుమారుగా అంతరించిపోయినట్టే కనపడుతుంది. వచ్చే ఎన్నికలకు చూస్తే క్షేత్రస్థాయిలో గ్రామ స్థాయిలో కూడా ఫీల్డ్ లెవెల్ పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళకి నచ్చిన నియరెస్ట్ పార్టీకి వాళ్ళ ఎవరైతే నాయకులు ఏ పార్టీలో బీజేపీ సత్తా చాటుతుందా లేదంటే టీఆర్ఎస్ పోయిందని అవి ఎంజాయ్లో ఉంటారా మీరు? బీఆర్ఎస్ ఏమైనా బీజేపీ ఏమైనా సంస్థాగతంగా నిలదొక్కునే అవకాశం ఉందా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో? భారతీయ జనతా పార్టీ నిత్య నూతనం చిరు పురాతనం అనే సిద్ధాంతంతో పనిచేస్తుంటది. పాత నాయకులు అట్లాగే ఉంటారు, కొత్త వాళ్ళందరూ చేరుతూ ఉంటారు. ఆ రకంగా కొత్త మెంబర్షిప్ డ్రైవ్ ఇప్పుడు రాబోయే రోజులలో పార్టీ సైద్ధాంతికంగా ఏదైతే సంఘటన పరంగా మళ్ళీ కొత్త మెంబర్షిప్ యాక్టివిటీ స్టార్ట్ చేయబోతుంది. అట్లా గ్రామ స్థాయిలో నుంచి మొదలుకొని బూత్ కమిటీల నుంచి స్ట్రెంథన్ చేసుకుంటా అటు మండల కమిటీలు, జిల్లా కమిటీలు, ఆ రకంగా రాష్ట్ర స్థాయి కమిటీలు అంతా కూడా సంఘటనాత్మకంగా మోడీ గారికి ఎక్కడో చూడండి ప్రధానమంత్రికి వెళ్ళారు కానీ జస్ట్ మిస్ చావు తప్పి కనులట్టుపోయినట్టుగా ఉంది ఈసారి పరిస్థితి. నైతికంగా మేమే గెలిచామని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా కేంద్రంలో కూడా. అయిండొచ్చు కాక కానీ మీరు అంటే ఇప్పుడు దేశవ్యాప్తంగా అధికారంలో సంఖ్యాబలం ఎవరితో ఉంది? అత్యధిక సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఎవరు? భారతీయ జనతా పార్టీ. కొన్ని రాష్ట్రాలలో సరైన అక్కడ ఉన్న పర్ముటేషన్ కాంబినేషన్స్ ఫెయిల్ అవ్వడం వల్ల కొంచెం ఏదైతే మ్యాజిక్ ఫిగర్ కి నియరెస్ట్ రాలిపోయినామేమో. కానీ ఓవరాల్ గా అయితే భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా పూర్తి సంఖ్యాబలంతో అధికారంలోకి వచ్చింది. ఓకే మీతో మళ్ళీ మాట్లాడతానండి. మనతోటి కాంగ్రెస్ నేత శివలాల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శివలాల్ గారు గుడ్ ఈవినింగ్ సార్. శివలాల్ గారు వాయిస్ వినపడుతుందా నాది మీకు? మీది ఆడియో మ్యూట్లో ఉంది, ఒకసారి చూడండి. శివలాల్ గారు ఆడియో మ్యూట్లో ఉన్నట్టుంది మీది. ఓకే శివలాల్ గారు మీతో నేను మళ్ళీ మాట్లాడతాను, కొంచెం ఆడియో మ్యూట్లో ఉన్నట్టు చూసుకోండి. ఓకే రైట్. ఏంటి శివలాల్ గారు కారు పార్టీ మీద ఏంటి బాగా గుస్సా అయినట్టున్నారు? మిమ్మల్ని ఎవరైతే ప్రభుత్వం ఉండదు అనుకున్నారో వాళ్ళ మొత్తాన్ని ఆకర్షి చేసి మొత్తానికి కారుని ఖాళీ చేసే వరకు నిద్రపోయేటట్లేరు మీరు. ముందుగా అమా న్యూస్ ప్రేక్షకులకు మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఈరోజు కార్ పార్టీ ఖాళీ అంటే గతంలో కేసీఆర్ గారు మొత్తానికి ఓవర్లోడ్ చేసుకున్నారు. ఆ ఓవర్లోడ్ లో కారు మొత్తం ఈ రోజు పనికి రాకుండా షెడ్ పోయింది. కాబట్టి ఆ కారును వదిలేసి అందరూ వివిధ పార్టీలలో జాయిన్ కావడానికి సిద్ధమైపోయింది. ఎందుకంటే ఇది మొత్తానికి కేసీఆర్ నేర్పిన విద్య. అది అంటారు కదా, మీరు నేర్పిన విద్య నీరజాక్ష అన్నట్టు మొత్తానికి కేసీఆర్ గారు ఏదైతే నేర్పించిండ్రో మొత్తానికి వాళ్ళ పార్టీలో ఉన్నోళ్ళు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మినిస్టర్లు చాలా బాగా నేర్చుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ కే గురుకు తిరిమంత్రం చెప్తారు అంటారు కదా, అట్లా మరి వాళ్ళు అలా చేయడం వల్లే కదా సార్ వాళ్ళు ఈ రోజున ఈ స్థితిలో ఉంది. మరి రేపొద్దున మీ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుందో చూసుకున్నారా?
ఒకటి ఏమంటే నాగారు చెప్పండి సార్. నిజంగా కూడా ఆలోచిస్తే ఇదే దురదృష్టకరం. ఇటువంటి పరిణామాలు జరగొద్దు పార్టీలలో. ఆల్రెడీ ఏదైతే ఒక పార్టీ జెండా మీద గెలిచిన వాళ్ళు ఇంకో పార్టీలో పోదు అని ఆల్రెడీ మన దగ్గర ఆ ఉన్నది. ఉన్నాక అయినా అది తుంగలో దొక్కి కేసీఆర్ గారు ఆపోజిషన్ పార్టీ ఉండొద్దు అనే ఒక ఉద్దేశంతో మొత్తానికి ఆ గతంలో ఆయన చేసిన దీనికి ఈ రోజు ఖచ్చితంగా ఆ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 9.5 సంవత్సరాలు కేసీఆర్ అండ్ కంపెనీ శివలాల్ గారు, టిఆర్ఎస్ శివలాల్ గారు అధికారంలో ఉంది. కేవలం రక్షణాత్మక ధోరణిలోనే ఈ రకంగా కాంగ్రెస్ చేస్తుంది అనుకోవచ్చా? ఎందుకంటే మీ పార్టీ ఎప్పుడైతే ప్రభుత్వం స్థాపించిందో అప్పుడు ఇది ఎక్కువ కాలం ఉండదు అని ఎప్పుడైతే వాళ్ళ నాయకులు అంటూ వచ్చారో దాన్ని ఒకసారి రక్షణాత్మక ధోరణిలో ఆలోచించి మమ్మల్ని వాళ్ళు చేసేలోపే మేము ఏదో ఒకటి చేసేయాలని మీరు ఇలా చేస్తున్నారు అనుకోవచ్చా? మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టిండ్రు. కాంగ్రెస్ పార్టీ అధికారం 7 నెలలు అవుతుంది. కానీ ఈ రోజు ఇదే కార్ పార్టీ తర్వాత కమలం పార్టీ 2 పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీని కూలదోస్తాము. కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లో ఖతమవుతుంది, 100 రోజులలో ఖతమవుతుందని పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి కూడా ఈ మాటలు అనడం జరిగింది. ఆ పార్టీ ఈ పార్టీ 2 కూడా లోపాయి ఒప్పందకారాలు ఉన్నాయి. రేపు ఏ రకంగా అయినా ఇబ్బంది చేస్తాము అన్నందుకు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేము గేట్లు తెరిచినాము. ఖచ్చితంగా మీ పార్టీ ఖాళీ అవుతుందని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మొత్తానికి ఎవరైతే ఎమ్మెల్సీలు కానీ లేకపోతే మొన్న ఎవరైతే 6 మంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన వాళ్ళైనా వాళ్ళు మళ్ళా ఇంతకుముందు కేసీఆర్ నేర్పించిన విద్యనే ఇక్కడికి వచ్చి వాళ్ళు కూడా అనౌన్స్ చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మొత్తానికి ఏదైతే ఓకే సార్, రాజకీయాలు అయిపోయినాయి మీరు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, కానీ రాజకీయాలు అయిపోయి ఇక్కడ నుంచి ప్రజాపాలన మీద మనం దృష్టి పెట్టాలి, జిల్లాల వారీగా కూడా రేవంత్ రెడ్డి గారు పర్యటనలు ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది అంటూనే మరో పక్క ఈ రకంగా వేరే పార్టీలో వాళ్ళకి గేట్లు ఎత్తడాన్ని ఏ కోణంలో చూడాలంటారు ప్రధానంగా? నాగారు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏదైతే ప్రజాపాలన అని కాంగ్రెస్ పార్టీ ఏదైతే నినాదం తీసుకొచ్చిందో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి, ప్రజాపాలన అన్న రకంగానే కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలు దిశగా అడుగులు వేస్తూ ఆ పని చేస్తూనే ఈ వచ్చిన వాళ్ళని కూడా, ఎందుకంటే వీళ్ళు మాట్లాడేది ఒకటే ఏమని మొన్న లాస్ట్ మీటింగ్ లో ఏమనడం జరిగింది, మనం ఖచ్చితంగా పవర్ లోకి వస్తున్నాము, కాంగ్రెస్ వాళ్ళు టచ్ లో ఉన్నారని. ఇప్పుడు ఆ ఉద్దేశంతో అది ఉద్దేశంలో పెట్టుకుని ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. అదే కాకుండా రైతులకు రుణమాఫీ ఏదైతే ఆగస్టు లోపల చేస్తామంటే ఇదే హరీష్ రావు కూడా నేను రాజీనామా చేస్తా అని చెప్పడము, అప్పట్లో ఖాళీ రైతులకు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని ఒక మంత్రిని నెంబర్ పెట్టుకొని అమరవీరుల దగ్గరకు వచ్చి నేను ఇది చేస్తా అని చెప్పి మా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి మీరేదో అన్నారు వాళ్ళు ఏదో చెప్పారని కాదు, కానీ మీరు ఇచ్చిన హామీలు అయితే చాలా నెరవేర్చాల్సినవి ఇంకా ఉన్నాయి. అఫ్ కోర్స్ మీరు వచ్చి 7 months 8 months అవుతుంది కదా, ఓకే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు, చాలా ఉన్నాయి మీరు ఇచ్చిన హామీల్ని. ఎప్పటికి నెరవేరుస్తారు? మళ్ళీ ఓట్లు అడిగే టైంకి నెరవేరుస్తారా, లేదంటే జనరల్ పరంగా ముందు? ఒకటి వినండి, ఆర్టీసీలో జాబ్లు ఆల్రెడీ మొన్న నోటిఫికేషన్ వేయడం జరిగింది, జాబ్ క్యాలెండర్ ప్రిపేర్ చేస్తున్నారు, ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ మేము ఏదైతే పరిపాలనలో మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హామీలు ఇవి ఇస్తామని ఏదైతే చెప్పినామో ఆ హామీలు నెరవేరుస్తూ ముందుకు పోతూనే ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది ఏంటంటే మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని కూలదోస్తాము లేకపోతే మాలో టచ్ ఉన్నారు అన్న ఒక ఉద్దేశం కేసీఆర్ అన్నందుకు ఈ పని చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే తెలంగాణ ప్రజల మీద మీరు ఇచ్చిన వాటిలన్నింటి మీద చిత్తశుద్ధితో మీరు పనిచేస్తున్నాం అంటున్నారు, మీరు కంపల్సరీగా పనిచేస్తున్నాం. ఓకే సార్, మీతో మళ్ళీ మాట్లాడతా నేను. మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. పాపిరెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. పాపిరెడ్డి గారు, ప్రస్తుత జరుగుతున్న సంఘటనలు మీరు చూశారు, రామ్మోహన్ గారు ఎలా రియాక్ట్ అయ్యారో, అదేవిధంగా క్రాంతికిరణ్ గారు బీజేపీ నేత ఎలాగే రియాక్ట్ అయ్యారో, మరి శివలాల్ గారు కాంగ్రెస్ నేత ఎలా రియాక్ట్ అయ్యారో మీరు విన్నారు. ఈ రకంగా వేరే పార్టీలోకి గేట్లు తెరవడం కొత్తేమీ కాకపోయినప్పటికీ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ చూసి కార్ పార్టీకి బ్రేకులు పడ్డాయి అనుకోవచ్చా? రానున్న జేహెచ్ఎంసీ ఎన్నికల్లో తన సత్తా చాటాల్సిన అవసరం కారు పార్టీకి ఉందంటారా? ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం?
ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామాలకు దీనికి కొంత మళ్ళీ మనం ఇంతకుముందు మిత్రులు 3 పార్టీల వాళ్ళు మాట్లాడారు. దీనికి కొంత 10 సంవత్సరాల నేపథ్యం చూస్తే ఈ నేపథ్యంలో కేసీఆర్ గారు ఇటువంటి తప్పులే చేసుకుంటారు. ఇది వాళ్ళ నేను నిన్న అర్ధరాత్రి కలుపుకున్న కాంగ్రెస్ చర్య కూడా నేను సక్రమైన చర్య అని నేను అన్నాను. కానీ ఇది సక్రమైందా కాదా అనే ముందు గత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ లేదా తర్వాత బీఆర్ఎస్ గా మారిన ప్రభుత్వం యొక్క లేదా కేసీఆర్ గారి యొక్క చర్యలు ఇవన్నీ చూసినప్పుడు కూడా దాదాపుగా ఇప్పుడు రామ్మోహన్ గారు అంటున్నారు అర్ధరాత్రి నిజంగానే 11:30 12 గంటలు కూడా అంత అర్ధరాత్రి కూడా కండువాలు కప్పుకోవాల్సిన అవసరం కూడా లేకుండా ఇవాళ పార్టీ కూడా కలుపుకోవచ్చు. కానీ ఇవన్నిటి కూడా ఏంటంటే అన్నిటి కూడా కంటిన్యూటీ ఉన్నది. ఏది కూడా మనం కట్అఫ్ చేసి మాది కరెక్ట్ ఉన్నది అని అటు బీఆర్ఎస్ వాళ్ళు రామ్మోహన్ గారు అనుకున్నా కూడా లేదా ఇటు శివలాల్ యాదవ్ గారు కాంగ్రెస్ కూడా వాళ్ళు అట్లా అన్నారు కాబట్టి మేము ఇట్లా చేస్తా ఉన్నాను కూడా ఇవన్నీ తప్పులేదు. తప్పులు ఎప్పుడు తప్పులుగానే ఉంటాయి. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఇప్పుడు మనం ఇదే బీఆర్ఎస్ లేదా అప్పుడు టీఆర్ఎస్ కేసీఆర్ గారు నేతి ఇది ఆయన ప్రసాద్ అక్కడ నల్గొండ ఎమ్మెల్సీతో సహా మొత్తం డిప్యూటీ చైర్మన్ తో సహా మొత్తం మందిని మూకుమ్మడిగా కాంగ్రెస్ ఎమ్మెల్సీలను బీఆర్ఎస్ లేదా అప్పుడు టీఆర్ఎస్ కూడా కలుపుకోవడం జరిగింది. తర్వాత అదే కంటిన్యూటీగా ఎంత దూరం పోయిందంటే నేను అదే మళ్ళీ చెప్తున్నా, మీరు శివరాజ్ గారు మీరు కూడా ఒక విషయం గమనించారు. ఇదే టీఆర్ఎస్ కేసీఆర్ గవర్నమెంట్ 2018లో 88 సీట్లు వస్తే మీకు వచ్చినాయి 19 సీట్లే కాంగ్రెస్. ఆ మెజార్టీ సరిపోతుంది చాలు. కేసీఆర్కి అంతకన్నా ఎక్కువ చేసుకునేది ఏం లేదు. కానీ కేసీఆర్ గారు చేసిన పని ఏంది, ఆ 19 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల నుంచి కూడా 10-11 మంది ఎమ్మెల్యేలను కలుపుకొని ఇంకొక తెలుగుదేశం ఎమ్మెల్యే ఇవన్నీ కలుపుకొని ఎంతకు తీసుకుపోయిందంటే 119 సీట్లకు 104కు 105 సీట్లకు బీఆర్ఎస్ పార్టీని తీసుకుపోవడం జరిగింది. కాంగ్రెస్ కు 6 సీట్లు, ఎంఐఎం కు ఆఖరికి కాంగ్రెస్ కన్నా కూడా ఎంఐఎం సీట్లు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ఏమైంది, తీరా ఎన్నికలకు 2023 నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తాను. ఎందుకు చెప్తానంటే మీరు మళ్ళీ ఇదే తప్పులు చేస్తాను రాజకీయ పట్ల. 2023లో కేసీఆర్ 103, 104 ఎమ్మెల్యే సీట్లతో పోయి వాళ్ళు చెప్పుకునేది హరీష్ రావు గారు కానీ మిగతా వాళ్ళు కానీ మాకు 110 వస్తాయని చెప్పడం జరిగింది. కానీ తీరా ఎన్నికలైన తర్వాత 104, 105 సీట్లున్న టీఆర్ఎస్ 39 సీట్లకు పడిపోవడం జరిగింది. అదే 6 సీట్లున్న కాంగ్రెస్ 64 సీట్లకు పెరగడం జరిగింది. ఈ తర్వాత ఏమైతున్నది, ఇదంతా గత చరిత్ర. తప్పులు జరిగిన కేసీఆర్ రామ్మోహన్ గారు ఏమనుకున్నా ఆయన తలకాయ కింద చేసి కాలు మీద చేసి తప్పులు చేసినా కూడా తప్పులు జరిగినాయి, ఘోరమైన తప్పులు జరిగినాయి. ఆ కల్చరే ఇప్పుడు అది ఆ విష సంస్కృతి ఇప్పుడు కాంగ్రెస్ కంటిన్యూ చేస్తాను. ఇప్పుడు కాంగ్రెస్ కూడా గొప్పగా ఏం చేయడం లేదు. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే ఈ పరిణామాలలో ఇది కేవలం ఇది ఒక ప్రజాస్వామ్యం, ఒక వ్యవస్థ. ఈ వ్యవస్థలలో బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రజాస్వామ్యం అంత జాగీర్ కాదు. అట్లా ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఇది జాగీర్ కాదు, లేకపోతే సెంట్రల్లో ఉన్న బీజేపీ కూడా ఇది జాగీర్ కాదు. ప్రజాస్వామ్యం ప్రజలకు సంబంధించింది కొన్ని విలువలతో కూడుకున్న ఒక వ్యవస్థలో ఇవి మనం నడుస్తున్నాం. ఈ విధమైన ఫిరాయింపులు, ఈ విధమైన దాంతో జరిగే నష్టం ఏముంటుందంటే ప్రజలు ఇవాళ ఏమనుకుంటారు. ఇప్పుడు టీఆర్ఎస్ చేసినప్పుడు కూడా ప్రజలు అసహించుకున్నారు కాబట్టి 2023లో చిత్తుగా టీఆర్ఎస్ ఓడగొట్టారు. కాంగ్రెస్ దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా బీఆర్ఎస్ వాళ్ళు చేశారు కాబట్టి, కేసీఆర్ చేసింది కాబట్టి. నేను చెప్తున్నా రామ్మోహన్ గారు, ఈ కేసీఆర్ ఎంత గొప్పోడు, ఇంద్రుడు చంద్రుడు పోలుతున్నారు కదా. కేసీఆర్ ఎన్నికలు ఓడిపోయిన తర్వాత చాలా తెలివి తక్కువ స్టేట్మెంట్స్, మా ఉద్దేశం మేము అందరం కూడా అనుకున్నాం, ఎంత తెలివి తక్కువ స్టేట్మెంట్స్ ఇచ్చిందంటే ఆయన కానీ కేటీఆర్ కానీ హరీష్ రావు గారు ఏమి ఇచ్చారు, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ 6 నెలల్లో ఉంటుంది, మేము మళ్ళీ సత్తాలకు ఎట్లా వస్తారా, మీరు 39 సీట్లు పెట్టుకుని ఎట్లా వస్తారు, దేనికి అందరు ఈ మాటలు మీరు దాన్ని సాకుగా తీసుకొని వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అన్నారు కాబట్టి మేము చేస్తున్నాం. ఇప్పుడు నేను శివలాల్ యాదవ్ గారు అడుగుతున్నా, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు గడ్డి తిన్నారు, మీరు కూడా తింటారా? ఇవన్నీ కూడా ఏంటంటే తప్పు, మీరు వాళ్ళని తప్పు గమనిస్తారంటారు. మీరు ఏం జరుగుతున్నాయంటే రాజకీయాల్లో ఒక విష సంస్కృతిని చెప్పి ఎటువంటి విలువ లేకుండా చేసి ప్రజాస్వామ్యం అంటే ఒక నవ్వుల పాలు చేసి దీనికన్నా ఏం వేస్ట్. ఇవాళ నాతో ఒక 10 మంది ప్రొఫెసర్స్ మాట్లాడారు. అసలు రాజకీయాల గురించి మనం మాట్లాడుకోవాలా, రాజకీయాల గురించి చర్చ అవసరమా? ఇప్పుడు అదే చెప్తాను. ఇప్పుడు మీకు గేట్లు మారిన ఎమ్మెల్యేస్ ఉన్నాడు, భానుప్రసాద్, సారయ్య, బసవరాజు, వీళ్ళిద్దరు కాంగ్రెస్ లీడర్స్. కాంగ్రెస్ నుంచి వెళ్ళి బీఆర్ఎస్కి వచ్చారు, మళ్ళీ బీఆర్ఎస్ నుంచి వెళ్ళి
మళ్ళీ ఎమ్మెల్యేసీలు పట్టుకొని మళ్ళీ కాంగ్రెస్. ఈ సైక్లింగ్ లాగా ఇలాగే తిరుగుతూ ఉంటారు. ఉదరకమ్మాలు ఇద్దరు ఉదర్ అన్నట్టుంది మొత్తం. అటువంటిప్పుడు ఈ ప్రజాస్వామ్యం మీద మనం మాట్లాడుకునేది సార్. ఇప్పుడు మీరు ఈ ఛానల్ పెట్టి లైవ్ పెట్టి ఇది కష్టపడి మీరు చెప్పడం ఏంది, మేము చెప్పడం ఏంది, రాజకీయ పార్టీలు కూడా వాళ్ళు మాట్లాడలేదు. ఇప్పుడు మాకు ఏ హద్దులు లేవు, అదుపులు లేవు. ఇప్పుడు దీనికి ఏమైతుందంటే పాత తప్పులు చూపెట్టి కాంగ్రెస్ చెప్తాంది. రేపు మళ్ళీ 2028లో కాంగ్రెస్ ఓడిపోతే మళ్ళీ అధికారంలో వచ్చే పార్టీకి అదే చెప్తుంది, కాంగ్రెస్ తప్పు చేసింది కాబట్టి మేము కలుపుకున్నాం అంటారు. అంటే దీనికి అన్నింటికి ప్రాసెస్ అంటే ఇది జరుగుతున్నది ఎంత దూరం అంటే నేను ఏ పార్టీని తప్పుపడటం లేదు, పార్టీలు తప్పుపట్టినా కూడా ఏం లాభం లేదు మాకు తెలిసిపోతున్నది. కానీ రాజకీయాలు అన్నవి పాపిరెడ్డి గారు, కేసీఆర్ గారు మాట్లాడుతూ పోయే వాళ్ళందరూ పోతున్నారు, పోనీయండి, నేను యువకులు చాకులు లాంటి యువకులు మనకు రెడీలో ఉన్నారు, మీరేం కంగారు పడొద్దని నేను చెప్పిన మాటని ఆయన రక్షణాత్మక ధోరణిలో మాట్లాడారు అనుకోవాలా? నిజంగానే ఒకవేళ కరుడు గట్టిన టీఆర్ఎస్ వాదులు ఉన్న వాళ్ళు కూడా కాంగ్రెస్లోకి వెళ్తుంటే రేపొద్దున ఎంతమందికని వాళ్ళు సముచిత స్థానాలు కల్పిస్తారు? వాళ్ళందరూ కూడా బ్యాక్ వచ్చారని ఏంటి గ్యారంటీ? అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. ఏమంటారు మీరు? ఇప్పుడు ఇది మొన్న అదే చెప్తున్నాండి మీకు, నేను 2023 ఎమ్మెల్యే అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఈ ఎమ్మెల్యేల నెంబర్ ఏం పనికి రాలేదండి. అదే చెప్తానండి, మళ్ళీ అదే చెప్తాను. అక్కడనే అందరూ మీరు రియలైజ్ కావాల్సింది ఏంటంటే 104, 105 ఎమ్మెల్యేలు ఏం పనికి రాలేదు. అక్కడ మార్చింది అధికారం, మార్చింది ఎమ్మెల్యేలు మార్చలేదు, అధికారం మార్చింది ప్రజలు మార్చారు. ప్రజలు కేసీఆర్ ఏదైతే తరహా వ్యవహార స్థాయి పరిపాలన నచ్చలేదు కాబట్టి వాళ్ళు కాంగ్రెస్ ఓటు వేశారు. ఇప్పుడు రేపు మళ్ళీ జరగబోయే కేసీఆర్ ఒకవేళ గెలిస్తే కేసీఆర్ పార్టీ ఉంటుంది, కేసీఆర్ రేపు 28లో కూడా మళ్ళీ పోటీ చేస్తారు, వాళ్ళకి కొంత పార్టీ ఉంటుంది, ఆ పార్టీతో వాళ్ళు ఎలక్షన్ పోతారు. ఇక్కడ సమస్య ఏంటంటే కాంగ్రెస్ 5 సంవత్సరాల్లో ఎటువంటి పరిపాలన చేస్తుంది, వాళ్ళు ఇచ్చిన ప్రామిసెస్ ఎంతవరకు వాళ్ళు అమలు చేస్తారు, ఎంత మంచి పరిపాలన ఇస్తారు. ఇప్పుడు ఎందుకంటే కేసీఆర్ కూడా ఎట్లా కూడా అడ్డగోలు ప్రామిసెస్ చేసి నీ ఇష్టం నడిపిస్తారు అని చెప్పి ఒక స్టేజ్ నడిచింది, కానీ ఒక స్టేజ్కి వచ్చే వరకు వాళ్ళు మార్చారు. అట్లాగే కాంగ్రెస్ కూడా మేము ప్రామిసులు చేసినాం, కానీ ఆ ప్రామిస్ ఫుల్ఫిల్ చేస్తాము, లేకపోతే లేదు ఇంకా టైం చేస్తాం, అది చేస్తామని ఇదే చేసి సరైన పరిపాలన ఇవ్వకుండా వాళ్ళ ప్రామిసులు చేయకుండా ప్రజలు ఒకవేళ ఇష్టం లేకపోతే రేపు కేసీఆర్ రావచ్చు, లేకపోతే బీజేపీ రావచ్చు, లేకపోతే ఇంకోటి కొత్త రీజనల్ పార్టీ పెట్టి అది రావచ్చు. కాబట్టి ప్రజల చేతిలో అధికారం ఉన్నది. ప్రజలు ఇటువంటి రాజకీయాలను ఒకవేళ ఇటువంటి అసమవేశ రాజకీయాలు చేస్తే ఇటువంటి రాజకీయ పార్టీలంతా కొత్త రాజకీయ పార్టీ కూడా ఇవ్వచ్చు. కాబట్టి ఇప్పుడు సమస్య సంబంధం లేకపోయినా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. సంబంధం లేకపోయినా క్వశ్చన్ అడగాల్సి వస్తుంది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న టీడీపీ పార్టీ ఏదైతే ఉందో రానున్న 28 ఎలక్షన్లో టీడీపీ పార్టీకి ఏమన్నా కొంత తెలంగాణలో అవకాశం ఏమైనా కనపడద్దంటారా? కొంతవరకు ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకుంటాకి నాకు తెలిసినటువంటి టీడీపీ కానీ లేకపోతే వైసీపీ పార్టీ కానీ ఇవి ఆంధ్ర నాయకత్వంలో ఉన్న ఏ పార్టీ కూడా తెలంగాణ పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆంధ్ర నాయకత్వం ప్రాంతానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ మేలు చేస్తుందని నమ్మే ప్రజలు ఇక్కడ తెలంగాణలో లేరు. కాబట్టి ఆ రెండు రాజకీయ అట్లా కాకుండా ఇక బీజేపీ రావడానికి అవకాశం ఉంటుంది, అక్కడ ఆంధ్రలో ఉంటుంది, తెలంగాణ ఉంటుంది. ఈ వయసు కూడా అక్కడ ఆంధ్రలో ఉండదు, తెలంగాణలో ఉండొచ్చు. అంటే పాపిరెడ్డి గారు మీరు అన్న దానిలోనే ఒక చిన్న లాజిక్ ఉంది. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యంగా టీడీపీ పార్టీ కొనసాగుతుంది. టీడీపీ పార్టీ అలా ఉన్నప్పుడు బీజేపీతో పాటు ఆల్రెడీ టీడీపీకి కొంత క్యాడర్ ఉన్నమాట వాస్తవం. తెలంగాణలో ఇప్పటికీ కూడా టీడీపీకి కొంత క్యాడర్ ఉంది. మరి ఆ టీడీపీ క్యాడర్ను ఉపయోగించుకుంటాకి బీజేపీ టీడీపీ కన్నా తెలంగాణలో జట్టు కడితే టీడీపీ ఓటింగ్ పర్సంటేజ్ ఏమైనా పెరిగే అవకాశం ఉందా, సీట్లుగా వచ్చినా రాకపోయినా? ఇప్పుడు మీకు ఒకటండి, ఇక్కడ ఒక ఫండమెంటల్ డిఫరెన్స్ అంటే ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అలయన్స్లు ఉండొచ్చు, బీజేపీకి టీడీపీకి అలయన్స్ ఉండొచ్చు, అది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విషయం, అది తెలంగాణకు సంబంధం లేని విషయం. తర్వాత రెండోది ఏంటంటే ఇక్కడ ఈ రెండు పార్టీలు నేను మళ్ళీ చెప్తున్నా, ఇది మీరు రికార్డు కూడా చేసుకోండి. ఈ రెండు రాష్ట్రీయ స్థాయి పార్టీలు ఏవైతున్నాయో టీడీపీ పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ వాళ్ళకు కొంత క్యాడర్ ఉండొచ్చు, వాళ్ళ కులాలు ఉండొచ్చు, ఇక్కడ కమ్మ కులం ఉండొచ్చు, రాయలసీమ రెడ్లు ఉండొచ్చు, లేకపోతే జనసేనకు ఉన్న కాపులు ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే సెటిలర్స్ కొంతమంది ఇక్కడ ఉండొచ్చు. కానీ వాళ్ళు ఓట్లు వేయడానికి మాత్రమే పనికొస్తారు. కానీ ఆయా పార్టీలు వచ్చి ఇక్కడ పార్టీలు పెట్టి ఇక్కడ పోటీ చేసి
గెలిచే పరిస్థితి లేదు. ఒకవేళ అదే చెప్తాను, మీరు అడిగిన దాన్ని మంచి క్వశ్చన్ అడిగారు. పొరపాట్ల ఒకవేళ టీడీపీ చంద్రబాబు మళ్ళీ తెలంగాణలోకి తెలుగుదేశం పెడితే మాత్రం ఈ మళ్ళీ ఆంధ్ర తెలంగాణ పంచాయతీ పెద్ద ఎత్తున మళ్ళీ ఒక ఉద్యమం అవుతుంది. అది ఒకవేళ నేను చెప్తాను, టీడీపీ ఒకవేళ చంద్రబాబు గారు తెలిసో తెలియగా తప్పు చేస్తే కేసీఆర్ మళ్ళీ 2028లో ముఖ్యమంత్రి అవుతారు. నేను రాసిస్తాను ఇప్పుడు. ఓకే 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 రామ్మోహన్ గారు మాట్లాడారు. ఇప్పుడు మన విశ్లేషకులు పాపిరెడ్డి గారు మీకు ఏదో కొంచెం అది ఊరట కల్పించినట్టుంది. కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందంట. ఆ రకంగా ఏమన్నా అన్వేషణ చేసి అటు నుంచి నరుకొచ్చే అవకాశం ఉందా? మీరు తప్పకుండా చెప్పినాం మేము. ఒకటి ఏంటంటే టీడీపీ అటువంటి పార్టీ తెలంగాణలో మళ్ళీ ప్రాంతీయ పార్టీ అదే విన్నారు ఆయన విన్నారు చేస్తేనే మిగతా విషయాలకు నాకు సంబంధం లేదు. ఓకే ఓకే రామ్మోహన్ గారు ఏంటో మరి మీరు అంతకుముందు గతంలో టీడీపీలో నుంచే గట్టిగా అందరినీ లాగేసుకున్నారు. ఒకవేళ టీడీపీ పార్టీ మళ్ళీ ఇక్కడ కొంచెం నిలదొక్కున్నా అప్పుడు మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి పూర్వవైభవం వచ్చుద్ది అంటున్నారు. 100% అండి. ఖచ్చితంగా కేసీఆర్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారి నాయకత్వానికి ఎలాంటి ఢోకా లేదు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ వాళ్ళు కానీ అంటున్నారో ఇవాళ కాంగ్రెస్ పెద్దలు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, పార్టీ భూస్థాపితం అయిపోయింది అనేది కళ్ళబొల్లి మాటలు. ఎందుకంటే ఉద్యమ సమయంలో చాలా సార్లు అధికారంలో వదిలిపెట్టి 3 సార్లు రాజీనామాలు చేసి ఎన్నికలకు పోయిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. భారతదేశ చరిత్రలో ఏ పార్టీలో అంత సాహసం చేయలేదు. అప్పుడు కూడా చాలా మంది విమర్శించారు. రేవంత్ రెడ్డి గారు, రామ్మోహన్ రావు గారు అదే చెప్తున్నాడు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే రాజీనామాలు చేసి మళ్ళీ ఎలక్షన్ పోతున్నాడు ఈయనేందని చాలా మంది ఆ రోజు వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నాడు. ఈయన పర్సనాలిటీ చూసి బక్కపల్చని ఆయన ఏం చేస్తాడు, ఈయన నుంచి ఏమైతే తెలంగాణ కూడా అన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత అందరు నోళ్ళు పెట్టి కేసీఆర్ గారి దగ్గరకు వచ్చి ఆశీర్వాదం కొరకు వెంపర్లాడడం జరిగింది. కాబట్టి ఇటువంటి అంటే ఇక్కడ రామ్మోహన్ గారు మీరు చెప్పినప్పుడు 10 సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు స్వింగ్ లో ఉన్నారు, ఫామ్ లో ఉన్నారు. ఇప్పుడు ఆయన రాజకీయ కురువృత్తులు కాబోతున్నారు. ఆయనకి ఏజ్ వస్తుంది. వాట్ నెక్స్ట్ ఎవరు ఉండబోతున్నారు? హరీష్ రావు గారు ఉండబోతున్నారా, కేటీఆర్ గారు ఉండబోతున్నారు? ఇద్దరు ఎవరిది ముఖ్య భూమిక? అదే మాట చెప్తున్నాను. కేసీఆర్ గారు వయసు మీద పడ్డంత మాత్రాన మేధస్సు ఏం తగ్గిపోదు. అపారమైనటువంటి అనుభవం, అపారమైన ఉద్యమం యొక్క సమయంలో చేసినటువంటి చూసినటువంటి ఎత్తుపల్లాలు అవన్నీ కూడా రంగరించి మాటువంటి యువకులకు వేలాది మంది వారసున్నారు కేసీఆర్ గారికి. ఆ వారసులందరికీ ఆ ఉద్యమ పార్టీ ఎవరిది సార్? కేసీఆర్ గారి తర్వాత స్థానం ఎవరు చెప్పండి? పార్టీ ఎవరిది? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు? పార్టీ అంతర్గత విషయం అది. ఖచ్చితంగా కార్యకర్తలకు మనభిష్టం మేరకు ఎవరికి పగ్గాలు అప్పచెప్తారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని పునర్వ్యవస్థీకరణ చేస్తున్నాం. ఖచ్చితంగా పటిష్టమైన నాయకత్వం. పార్టీ అంతర్గత విషయం అంటున్నారు. మీ హరీష్ రావు గారికి మాత్రం ఆఫర్ల మీద ఆఫర్లు వస్తున్నాయి. ఎక్కడ రావండి హరీష్ రావు గారికి ఆఫర్లు? ఎవరికి ఆఫర్లు వచ్చినా ఎవరు పోరు. కొంతమంది ఎవరైతే స్వార్థంగా తన వ్యక్తిగత స్వలాభం కొరకు ఎవరైనా కొంతమంది పార్టీ మారితే మారొచ్చు కాక కానీ ఇప్పుడు పెద్దలు చెప్పినట్టుగా కాంగ్రెస్ నుంచి వచ్చారు మళ్ళీ కాంగ్రెస్ లోకి పోయారు అనే వాళ్ళు ఉన్నారేమో కానీ తప్పకుండా తెలంగాణ పార్టీ ఆనాడు కేసీఆర్ గారు స్వాగతించింది వేరే ఉద్దేశం, ఈ రోజు మిగతా పార్టీలు అవలంబిస్తున్న ఉద్దేశం వేరే. కాబట్టి దానికి దీనికి పొందరనేది ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ ఆ రోజు ఇంతకుముందు చెప్పడం జరిగింది. గతంలో కాంగ్రెస్ పార్టీ అంటేనే తెలంగాణకు వ్యతిరేకం, కాంగ్రెస్ పార్టీ అంటే కుట్రలు కుతంత్రాలు, కాంగ్రెస్ అంటేనే మోసం దగా ఇవన్నీ చేసి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసిన పార్టీ కాంగ్రెస్ కదా. మనం అన్ని చూసి అసెంబ్లీ సాక్షిగా ఎవరైతే రాజశేఖర రెడ్డి గారు కానీ కిరణ్ కుమార్ గాని అంతకుముందు వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పెద్దమ్మ ఇందిరమ్మ గారు చేసిన పని కానీ మరసేన్ రెడ్డి గారి విషయంలో, మల్లికార్జున గారి విషయంలో ఇవన్నీ చూసాం మనం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనేది తెలంగాణకు అనాదిగా వ్యతిరేకం. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రోజు తెలంగాణను వాళ్ళు ఇవ్వడం జరిగింది. మీరు కంక్లూడ్ చేయండి, ఈ రోజు మీరు కంక్లూడ్ చేయండి. అయితే కేసీఆర్ గారు ఏం చేయబోతున్నారు? 100% అండి. పార్టీని గ్రామ స్థాయి నుంచి పునర్నిర్మాణం చేయబోతున్నాం. అర్హులైన వ్యక్తులకి, అర్హత గల వ్యక్తులకి, పోరాట పటిమ గల వ్యక్తులు ఖచ్చితంగా పార్టీ పగ్గాలు అప్పచెప్తాం. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు తప్పకుండా పార్టీ ప్రజల్లో పనిచేస్తుంది, మమేకమే పనిచేసేది. యొక్క కాంగ్రెస్ పార్టీ చెప్పిన విషయాలన్నీ అమలయ్యే విధంగా పనిచేస్తాం. తెలంగాణకు లాభమయ్యే ప్రతి విషయంలో బీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాటం చేస్తుంది. తెలంగాణ సైనికులందరూ కూడా పోరాట పటిమ ఇంకా మర్చిపోలేదు. కేవలం 10 సంవత్సరాల అధికారం అనుభవించిన మాత్రాన
ఎక్కడైతే పుట్టిన కార్యకర్తలు ఉద్యమ పార్టీలో ఉద్యమ పందా ఎక్కడ మారిపోలేదు. తప్పకుండా చివరి వరకు పోరాటం చేస్తాం, మళ్ళీ విజయం సాధిస్తాం. మళ్ళీ గద్దె మీద సబ్బండ వర్గాలకు న్యాయం చేసే వ్యక్తి కేసీఆర్ గారు కాబట్టి వారిని మళ్ళీ ముఖ్యమంత్రి సీట్ కూర్చోబెట్టే వరకు ఖచ్చితంగా తెలంగాణ పార్టీ సంబంధించిన కార్యకర్తలు పోరాటం చేస్తారు. ఇంకోటి, ఎవరైతే నాయకులు పార్టీ మారిపోతున్నారో వారి యొక్క నియోజకవర్గ కేంద్రాల్లో కావచ్చు, మండల కేంద్రాలు వాళ్ళు ఉండే ప్రదేశంలో మంచి ఎఫిషియెంట్ గల కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు ఒకరిని సీనియర్ గాని కావచ్చు, ఉద్యమ నేపథ్యం ఉన్న వ్యక్తులు మళ్ళీ తప్పకుండా అవకాశం కల్పిస్తారు పార్టీ. వాళ్ళ నాయకత్వంలో మిగతా కార్యకర్తలు పనిచేసే విధంగా ప్రయత్నం చేస్తాం మేము. కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన దోకా ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి కుట్రలు కుతంత్రాలు ఎన్ని కుట్రలు పనినా బీఆర్ఎస్ పార్టీని నశింపజేయలేరు. ఇది మాత్రం వాస్తవం. తప్పకుండా బంతి అయితే గోడ గొడతం ఎంత వేగంగా తిరిగి వస్తుందో ఆ వేగంగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాం ఖచ్చితంగా. తప్పకుండా తెలంగాణ అస్తిత్వం కొరకు పోరాటం చేసేది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ప్రజలందరికీ అర్థమైపోయింది ఇప్పటికే. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో స్థానిక సంస్థల్లో ఆ యొక్క ఫలితాలు కాంగ్రెస్ పార్టీ చవి చూడడం ఖాయం. ఓకే, క్రాంతికిరణ్ గారు, థ్యాంక్ యూ రామ్మోహన్ గారు. క్రాంతికిరణ్ గారు, ఏంటి శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న కాన్సెప్ట్లో మీ శత్రువు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీయే కాబట్టి మరి బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ క్యాడర్ని ఉపయోగించుకుని మీరు ఎదిగే అవకాశం ఏమైనా ఉందా? ఏదో మన కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టుగా మన ఎంపీ ఎలక్షన్లో మెజారిటీ % మీకు ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యని చెప్తున్నట్టుగా మీరు రానున్న రోజుల్లో మళ్ళీ బీఆర్ఎస్ని బతికిస్తారా మీరు? క్రాంతికిరణ్ టిఆర్ఎస్ పార్టీ విషయంలో ఒక ఫిజిక్స్ ప్రిన్సిపల్ ఉంది, హెవీ ఎక్స్పాన్షన్ లీడ్స్ టు ఇమీడియట్ కాంట్రాక్షన్ అని. అంటే ఈ 10 సంవత్సరాలు ఏ రకంగా అయితే ఉవ్వెత్తులో ఏగి పరిపాలించే ప్రయత్నం చేసిద్దో అవన్నీ కూడా మిస్ఫైర్ అయ్యి కూతురేమో తిహార్ జైలుకి పోయింది. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా అన్ని వారు చేసిన మిస్ఫార్చ్యూన్స్ అన్ని కూడా మెల్లమెల్లగా బయటకు వస్తున్నాయి. దాని ద్వారా వాళ్ళు కూడా నియరెస్ట్ చెంచల్గూడలో లేకపోతే చెర్లపల్లికో వారి కూడా దారి ఉన్నట్టు కనబడుతున్నది. బట్ పోతే భారతీయ జనతా పార్టీ స్వయం కార్యకర్తల బలంతో ఎదిగిన పార్టీ. అక్కడ క్షేత్రస్థాయిలో సొంత బలంతోనే ఇప్పటి వరకు అధికారంలో 8 సీట్లు, అటు 8 మంది పార్లమెంట్లని, 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్న ఒక శక్తి కలిగిన పార్టీ. ఒకటి ఏంటంటే మీరు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఏదైతే క్యాడర్ ఉందో అక్కడ ఫీల్డ్ మీద ఎవరైతే బెస్ట్ అవైలబుల్ లీడర్ ఉన్నాడో భారతీయ జనతా పార్టీ నేతృత్వం నిజంగా ఒక సమర్థమైన నాయకత్వాన్ని కనబడి వాళ్ళు వెనకపోతే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా వారి క్యాడర్ ఇంప్రూవ్ చేసే భాగంగా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు వస్తే కూడా మేము అకామిడేట్ చేసుకోవడానికి సిద్ధం. మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అంటే నిర్మోహమాటంగా చెప్పేశారు. మొన్న ఎంపీ ఎలక్షన్ లో కూడా అలా జరిగిందంటారా? ఇప్పుడు చూడండి, ఒక పార్లమెంట్ క్షేత్రం నుంచి చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రత్యర్థి ఉన్నాడు, భారతీయ జనతా పార్టీ నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉన్నాడు. ఈ రెండు పార్టీలకు చూసిన తర్వాత బెస్ట్ అవైలబుల్ పార్టీ ఏది టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న ఎంపీ అభ్యర్థికి బహుశా అంత స్థాయి లేదేమో, అంత సామర్థ్యం లేదేమో, ప్రజాదరణ లేకపోవడం వల్లనే వాళ్ళ సొంత పార్టీకి సంబంధించిన వాళ్ళు బెస్ట్ అవైలబుల్ పార్టీకి సంబంధించిన. అంటే క్రాంతికిరణ్ గారు, ఇప్పుడు పరోక్షంగా మీరు ఒకటి చెప్తున్నారు అనుకోవచ్చా? రానున్న రోజుల్లో కాంగ్రెస్ మీద యుద్ధవేరు మోగించడానికి బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ప్రత్యక్షంగా కలిసి పోటీ చేసే అవకాశం ఉందంటారా 28 ఎలక్షన్లో? భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ తో కలిసి ఏ రోజు అవసరం లేదు. సొంత బలంతో ఈ స్థాయికి ఎదిగినాం. ఇంకా రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో సొంత బలంతో ఈ స్థాయికి ఎదిగామంటున్నారు. ఒకవేళ వాళ్ళు ఏమన్నా ఉంటే మేము తీసుకుంటాం అంటున్నారు. మీరు 2 విధాలుగా మాట్లాడుతున్నారు. రానున్న 28 ఎలక్షన్లో మీ పార్టీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోకుండా డైరెక్ట్ గా కాంగ్రెస్ పార్టీని ఢీ కొడుతుందా? భారతీయ జనతా పార్టీకి బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన రవ్వంతా అవసరం కూడా లేదు. ఓకే, ఫీల్డ్ లెవెల్లో ఎవరైనా కార్యకర్తలు చేరితే అది మేము ఎప్పుడు కూడా ఆపడానికి మాకు ఆపే అవసరం లేదు. ఒకటి, భారతీయ జనతా పార్టీ స్పష్టంగా కాంగ్రెస్ ముక్త్ భారతదేశం అనే నినాదంతో పనిచేస్తుంది. అదే మోటోతోని, అదే మంత్రంతో తెలంగాణలో కూడా పనిచేస్తుంది. సో మీ అదే మోటోలో ఉన్న వేరే ఫ్రెండ్స్ ఎవరు వచ్చినా వేరే పార్టీలను కూడా మీరు కలుపుకునే అవకాశం ఉందంటారు? అయితే అదే మేమైతే మా శక్తిని ఆధారంగానే యుద్ధానికి పోతాము. మాకు వేరే సమాలోచన కలిగిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా అదే స్థాయిలో పనిచేయమని చెప్పండి, మాకేం ఇబ్బంది లేదు. ఓకే, టోటల్గా ఈరోజు మనం అనుకున్న కాన్సెప్ట్ మీద కంక్లూడ్ చేయండి మీరు. ఈరోజు ఏంటి, కారు పార్టీ ఖాళీ వెనుక స్వయంకృత అపరాధాలు ఉన్నాయి అనుకోవాలా? కింద పడ్డా కూడా పై మాచేదే అనుకోవటం వల్లనే ఈరోజు నీ దుస్థితి వచ్చింది అనుకోవాలా? వచ్చిన ప్రభుత్వాన్ని 6 నెలల్లో కూలిపోతుంది అన్నందుకు రక్షణాత్మక ధోరణిలో కాంగ్రెస్ పార్టీ గేట్ ఎత్తింది అనుకోవాలా? ఓపెన్గా చెప్పండి మీరు ప్లీజ్.
కంక్లూడ్ చేయండి. స్పష్టంగా తెలంగాణ పార్టీ తన ఒక అస్తిత్వం తెలంగాణలో కోల్పోయింది. ఏ రోజైతే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ గా మారిందో ఆ రోజు నుంచి కూడా ప్రజా ఆదరణ తెలంగాణ నాది అనే ఒక పార్టీ ఏదైతే ఉండనో అది చాలా మంది తెలంగాణ వాదులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ ఆకర్షితమై ఆ పార్టీకి పనిచేస్తారు. కానీ ఏ రోజైతే ఈ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పరివర్తన చెందుతో ఆ రోజే స్పష్టంగా చాలా మంది తెలంగాణ వాదులు కూడా టీఆర్ఎస్ పార్టీకి దూరమై ఆ రకంగా ఒకరి తర్వాత ఒకరు కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళు టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ ఈ ఏదైతే టీఆర్ఎస్ అధినేత ఏదైతే ప్రజా వ్యతిరేక పరిస్థితులు నిర్మాణమైందో వారి సొంత ఖజానా నింపుకునే దిశలో ఏ రకంగా పనిచేస్తున్నారో అది స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇక్కడ మరి ఎగ్జిస్టెన్స్ ఉండదు అన్నట్టుగా వాళ్ళ సొంత పార్టీకి వెళ్ళిపోయినారు. ఉన్న వాళ్ళు కూడా తెలంగాణ వాదులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వదిలేస్తున్నారు. కేవలము ఆ కుటుంబము సంబంధించిన వాళ్ళు మాత్రమే టీఆర్ఎస్ పరిమితం అవుతారు. ఓకే, క్రాంతి కిరణ్ గారు ధన్యవాదాలండి. ఇప్పుడు మనతోటి శివలాల్ గారు ఉన్నారు, శివలాల్ గారితో మాట్లాడదాం. శివలాల్ గారు, ఈ రాజకీయాలు ఇవన్నీ ఎప్పుడు ఉండేయే, ప్రజాపాలన మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం అని రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాని మీద మీరు స్టిక్ అయి ఉన్నారా? ప్రజలకు ఎప్పుడు మీరు అనుకున్న ఈ చెప్పడమే కాకుండా ప్రజల అభివృద్ధి కోసం ఏవే కంపెనీలు తీసుకొస్తున్నారు, ఏ కంపెనీలను తెలంగాణ ఇంప్లిమెంట్ చేయబోతున్నారు, ఉన్న కంపెనీలను ప్రైవేటీకరణ ఆపడానికి మీరు చేస్తున్నప్పటికీ ఎంతవరకు సక్సెస్ అవుతారు? లైక్ బొగ్గు గల్లు గురించి ప్రైవేటీకరణ చేయడం గురించి మీరు పోరాటం చేస్తున్నట్టుగా కూడా కనబడుతుంది. అది ఎంతవరకు సక్సెస్ అవబోతుంది? ఏ కొత్త కంపెనీలు తెలంగాణలోకి తీసుకురాబోతున్నారు? ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు? ఎప్పుడు ఈ రాజకీయాలకు ఫుల్ స్టాప్ పడి ప్రజాపాలన మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తారు? ఎందుకంటే ఈ ఇవ్వగానే మళ్ళీ మీరు ఈ చేరికలు ఇవ్వగానే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయ్యేటప్పటికి ఇంకో ఎలక్షన్లు వస్తాయి. కాబట్టి ఎప్పుడు మీరు ప్రజల మీద పాలన దృష్టి పెట్టనున్నారు ప్రజాపాలన మీద? నాగారు, ప్రస్తుతానికి ఏదైతే కేసీఆర్ అధికారం పోయి 7 నెలలు అయినా ఇంకా నేను అధికారంలోనే ఉన్నాం అనేది ఏదైతే ఆలోచన ఉందో, అధికారంలో ఉన్నప్పుడు అది 9.5 సంవత్సరాలేమో ఫామ్ హౌస్ లో లేకపోతే ప్రగతి భవన్ లో వండుకున్న కేసీఆర్ కు ఈ రోజు ఎలక్షన్ ముందు కొంచెం మేల్కయిండు. ఆ రైతుల మీద ఒక ప్రేమ చూపించిండు. దాని తర్వాత ఇప్పుడు పార్టీలో ఇప్పుడు మళ్ళీ ఏమంటాడు, అందరినీ ఫామ్ హౌస్ కు పిలుచుకొని 15 సంవత్సరాలు, వచ్చే 15 సంవత్సరాలు మళ్ళీ మేము ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ అవ్వని కేసీఆర్ గారు ఒకవేళ అవసరం అనుకుంటే అప్పుడు ప్రజలు నిర్ణయం మార్పులు ఏమైనా ఉంటే అప్పుడు చేద్దరు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి మా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓపెన్ గా చెప్పడం జరిగింది. అనుభవం ఉంది, పార్టీలో 9.5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏమన్నా మీరు చేసిన తప్పిదాల నుంచి ఏమన్నా నేర్చుకుంటే ఆ సూచన సలహాలు ఏమన్నా ఇవ్వండి, మేము తీసుకుంటామని కూడా ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఆ దిశగా పని చేయాలా? లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు మేలు చేస్తా అని ఏదైతే చెప్పిందో ఆ దిశగా కాంగ్రెస్ పార్టీని పనిచేయడానికి ఆలోచించాలి. కానీ కాంగ్రెస్ పార్టీని కూలదోస్తాం అంటే ఇప్పుడు ఈ రకంగా కూడా ఇప్పుడు ఎప్పుడైతే పార్టీని కూలదోస్తాం అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మాలాంటి వాళ్ళు కానీ చేతులు కట్టుకొని కూర్చొని పోనీలే ఎవరన్నా ఎక్కడన్నా పోనీ అనేది కాదు కదా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఈ 5 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. ప్లస్ ఈ నెక్స్ట్ రాబోయేది కూడా ప్రజలు ఎప్పుడైతే వాళ్ళకి పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ మంచి చేసింది అన్నప్పుడు ప్రజలు కూడా మాకు మళ్ళీ సహకరిస్తారు. శివలాల్ గారు, 2 రాష్ట్రాల యొక్క ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అయితే ఏంటి, ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ గారు రేపొద్దున భేటీ కాబోతున్నారు. రేపు భేటీ కాబోతున్న ఈ తరుణంలో తెలంగాణ ప్రజలకు కావాల్సిన నీటి వాటా అయితే ఏంటి, మరిన్ని అన్ని అంశాల్లో కూడా న్యాయం జరిగేటట్టుగా 100% అవుతుందా? అట్ ద సేమ్ టైం ఏం చేసినప్పటికీ కూడా బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి విమర్శలు వస్తాయని మీరు అనుకుంటున్నారా? ఒక్కటి నాగారు, ప్రతిపక్షాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఒక విన్నపం చేయడం జరిగింది. మేము ప్రజలకు ఇచ్చిన మాట పరంగా అభివృద్ధి చేయడానికి మేము వెళ్తున్నాం. ఆపోజిషన్ పార్టీలు మేమేదైతే పని చేస్తామన్నామో ఆ పని చేసే దాంట్లో మేము ఎక్కడన్నా విస్మరిస్తే మాకు గుర్తు చేయండి అనేది ఓపెన్ గా చెప్పడం జరిగింది. ఇంకోటి 2 రాష్ట్రాల గురించి మీరు మాట్లాడుతుండ్రు. అటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇటు మన తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కానీ, వాళ్ళిద్దరు కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాలే ఈ రోజు మీ మెడకి విమర్శనాస్త్రాలుగా చుట్టుకునే అవకాశం ఉంది కదా, అది మేము అనేది. నాగారు, గతంలో కాంగ్రెస్ పార్టీ టీడీపీ అలయన్స్ పెట్టుకున్నప్పుడు కేసీఆర్ కి ఒక అవకాశం వచ్చింది. ప్రజలకు మాయమాట చెప్పి రేవంత్ రెడ్డి మన
చంద్రబాబు నాయుడుతోని వీళ్ళు పొత్తు పెట్టుకుండ్రు, మళ్ళీ ఆంధ్ర తెలంగాణ ఒక్కటి చేస్తారని చెప్పి మాయమాటలు చెప్తేనే 2018-19 లో కేసీఆర్ గెలవడం జరిగింది. ఇప్పుడు ప్రజలు విఘ్నులు, ప్రజలకు అర్థమైంది. 9.5 సంవత్సరాలు ఇదే జగన్ తోని వీళ్ళు సత్సంబంధాలు పెట్టుకుని బీజేపీలో ఇటు రాష్ట్రంలోనేమో తిట్టి, గల్లీలోనేమో తిట్టి, ఢిల్లీలోనేమో దోస్తాని చేసిన కేసీఆర్ కి ఇంత విఘ్నత లేదు. అంటే ఆంధ్రప్రదేశ్ కి కృష్ణా రివర్ కొంచెం ఎక్కువ వాటా వెళ్ళడానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి అంటారు, మీరు గులాబీ బాస్ అంటారు. జగన్మోహన్ రెడ్డి కాదు, అలసిచ్చింది కేసీఆర్. ఎందుకంటే రొయ్యల పులుసు ఆమె దగ్గర తిని, రోజా దగ్గర తిని ఏం చెప్పిండు, రాయలసీమని రత్నాలసీమ చేస్తా, నేనే ఈడ ముఖ్యమంత్రి ఉన్నా, నేను ఏం చేసుకుంటో చేసుకోపో అని ఆయనకు లీనియన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆ పరిస్థితికి ఉండదు. రేపు చంద్రబాబు నాయుడు గాని రేవంత్ రెడ్డి గారు గాని 2 ముఖ్యమంత్రులాగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో రేపు కలవడానికి కారణం ఏంటంటే 10 సంవత్సరాలు అయిపోయింది. విభజన హామీ చట్టాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కి ఇక్కడ రావాల్సిన ఏమైనా వాటాలు ఉంటే వాళ్ళకి ఇచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పుడు వీళ్ళు 9.5 సంవత్సరాలు ఉన్నప్పుడు ముంపు గ్రామాలు గుర్తు రాలేదు. ఈ రోజు ముంపు గ్రామాలు కావాలంటున్నారు. ఈ రోజు మా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇద్దరు వెళ్లి ప్రధానమంత్రిని, తర్వాత హోం మంత్రిని, మిగతా మంత్రులను కూడా సెంట్రల్ లో కలిసి విభజన హామీ చట్టం కూడా పూర్తి చేయమన్నారు. ఈ రోజు ముంపు గ్రామాల గురించి కూడా మాట్లాడడం జరిగింది. తర్వాత ఈ బొగ్గు గనులలో ప్రైవేట్ చేయొద్దు, మా తెలంగాణ వాటా మాది మాకే ఉండేలాగా అని. అంటే కాంగ్రెస్ పార్టీ గతంలో కేసీఆర్ చేయనట్టు చేయడం లేదు. ఒక ప్రధానమంత్రి హైదరాబాద్ కు వస్తే ఓ ప్రోటోకాల్ పాటించలేదు. ఒక గవర్నర్ ఉంటే ప్రోటోకాల్ పాటించ, ఎట్లా అంటే నియంత లాగా, లేకపోతే అహంకార పూరితమైన రాజకీయం కేసీఆర్ చేసిండు. ఈ రోజు మేము ఆ దిశగా చేయడం లేదు. ఓకే శివరాల్ గారు, మనతోటి రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారితో ఒకసారి మనము కంక్లూడ్ తీసుకుందాం. టోటల్గా ఓవరాల్గా మొత్తం అందరూ మాట్లాడింది విన్నారు. పాపిరెడ్డి గారు, సమయభావం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇప్పుడు ఒకటేంటంటే మనం మొదలు పెట్టింది ఏంటంటే, ఈ టీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందా, బీఆర్ఎస్ దుకాణం ఖాళీ అవుతుందా, లేకపోతే ఇప్పుడు నేను చెప్తున్నా మీకు, ఈ 6 ఎమ్మెల్సీలే కాదు, ఇంకొక 10 మంది ఎమ్మెల్సీలు కూడా పోయి కాంగ్రెస్ లో కలుస్తారు. వాళ్ళకి ఇంకా 40 మందిలో 38 ఉన్నాయి, 2 ఖాళీలు ఉన్నాయి. కనీసం వాళ్ళకి 20 కావాలి, వాళ్ళకి 6 ఉన్నాయి. ఇప్పుడు 6, 12, ఇంకొక 10 మంది టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ తీసుకుంటారు. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే, బీఆర్ఎస్ పార్టీలో ఎంతమంది ఎమ్మెల్యేలు మిగులుతారు, ఎమ్మెల్సీలు ఎంత మిగులుతారు. నా లెక్కలలో ఎమ్మెల్సీలు ఒక 45 మిగులుతారు మొత్తం మీద, ఎమ్మెల్యేలు కూడా ఒక 7-8 మంది మిగులుతారు. కానీ పార్టీ బతకడానికి అది సరిపోతుంది. కాకపోతే ఒకటేంటంటే, ఇక్కడ పార్టీ పరంగా వీళ్ళు టీఆర్ఎస్ ఎత్తుగడలు ఏముంటాయి, వాళ్ళు ప్లాన్ ఏం చేసుకుంటారు, అంతర్గతంగా మిగతా రాష్ట్ర సమస్యల మీద ఏ విధంగా పోరాటం చేస్తారు అనేది అదొకటి ఉంటుంది. కేసీఆర్ గారిని గానా లైట్ గా తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ కూడా భారీ మూల్యం చెల్లించుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు భారీ మూల్యం ప్రజలు చెల్లిస్తారు, ప్రజలు చేస్తారు. అది రాజకీయ పార్టీల చేతులు లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాగ్దానాలు చేసి పెద్ద ఎత్తున అన్ని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి అధికారానికి వచ్చిందో, అట్లాగే అంతకుముందు కేసీఆర్ కూడా అదే చేసిండు. విస్తారాజ్యంగా ప్రామిసులు చేసి ప్రజలను అనేక విధాలుగా మభ్యపెట్టిండు. మర్చిపోతారు, నేనేం చెప్పినా అదే నమ్ముతారని అనుకున్నాడు. కానీ జనాలు నమ్మలేదు. 2023లో ఓడగొట్టింది. కాంగ్రెస్ కూడా మేము చెప్పినవి మేము ఏదో విధంగా దాటవేస్తాము, కొన్ని ఇంప్లిమెంట్ చేస్తాము, కొన్ని ఇంప్లిమెంట్ చేయము, పరిపాలన పరంగా సరిగా చేయలేము, చేయడం సాధ్యం కాదు, లేకపోతే ఇప్పుడు కూడా మేము బీఆర్ఎస్ను లేదా కేసీఆర్ని తిరుగుతాము, లేకపోతే మిగతా ఇటువంటి కాలక్షేపాలు చేయడంతో కాంగ్రెస్కి వచ్చే లాభం కూడా లేదు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా 7 నెలల తర్వాత ప్రజల సమస్యలు పట్టించుకొని వాళ్ళ చెప్పిన ప్రామిసులు ఏంది, వాళ్ళు ఇంతవరకు ఇంప్లిమెంట్, ప్రజల యొక్క పరిపాలన ఏ విధంగా ఉన్నది, ప్రజల కష్టసుఖాలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ సమస్యలు ఏ విధంగా తీరుస్తాం, వాటి మీద వీళ్ళు అది ఏది దృష్టి పెడితే కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుంటుంది. రెండోది ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ఈ 39 మంది ఎమ్మెల్యేలు వీళ్ళకి 65 నుంచి 70కి పెరిగింది. ఈ 70 నుంచి ఇంకొక 20 మంది ఎమ్మెల్యేలు కలుస్తారు, వీళ్ళు కాంగ్రెస్ కలుస్తారు. అంటే 90+ ఎమ్మెల్యేలు పోతారు. ఇంకొక 6 నెలల్లో ఇంకొక 20 మంది ఎమ్మెల్యేలు అటు నుంచి ఇటు దొరుకుతారు. కానీ ఈ 90 మంది ఎమ్మెల్యేలు రావడంతో కాంగ్రెస్కు పెద్దగా వచ్చిన లాభం లేదు. ఇప్పుడు ఉదాహరణకు చూడండి, ఇప్పుడు మీరు గద్వాల
లో కృష్ణమోహన్ రెడ్డి అనే బీఆర్ఎస్ ఎమ్మెల్యే కలవడానికి ఆయన డేట్ పెడితే అక్కడ పెట్రోల్ ఓడ్చుకొని పెద్ద ఎత్తున ధర్నాలు వేసి అవును. ఆ ఉన్న కాంగ్రెస్ లో చచ్చిపోతామని బెదిరిస్తున్నారు. అంటే ఇవన్నీ కూడా జనాలు చూస్తున్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున లాభం అయ్యే అవకాశం లేదు. నెంబర్ ఎమ్మెల్యేలు 70 నుంచి 90 అవుతుంది. ఏమవుతుంది? 90 నుంచి 100 అవుతుంది. అంతకుముందు కాంగ్రెస్ బీఆర్ఎస్ చూసినాం కదా, అంతే, సేమ్. వచ్చింది ఏం లాభం రాదు. కాబట్టి కాంగ్రెస్ చేయాల్సింది ఏంటంటే ప్రజల యొక్క సమస్యలను, ప్రజల యొక్క అభివృద్ధిని, ప్రజల క్షేమమును ఆ దృష్టిలో పనిచేస్తే 65 ఎమ్మెల్యేలు ఉన్నా మళ్ళీ రేపు ఎలక్షన్లు వస్తే ఇప్పుడు కేసీఆర్ ఫస్ట్ 2014 61 గెలిచిండు, 2018 వచ్చారు 85 సీట్లు అయినాయి. మీరు గట్ల బాగా పరిపాలన చేసి గెలిస్తే మీకు కూడా 90 Yes. Okay. సీట్లు వస్తాయి కావచ్చు. ఇవి అడుగుకొని ఈ నెంబర్ పెంచుకొని మాకు అదేంటే మాత్రం కాంగ్రెస్ కూడా నష్టపోతుంది. ఓకే, ధన్యవాదాలండి పాపిరెడ్డి గారు, చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. రామ్మోహన్ గారు, అదేవిధంగా ధన్యవాదాలు క్రాంతి కిరణ్ గారు, ధన్యవాదాలు శివలాల్ గారు, పాపిరెడ్డి గారు, అందరూ కూడా చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలండి. ఏది ఏమైనప్పటికీ కూడా కారు పార్టీ అనేది ఖాళీ అవుతున్న పరిస్థితి ఈ రోజున. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గూటికి హస్తం గూటికి చేరతారని చెప్పి రాజకీయ విశ్లేషకుల్లో కూడా అంటున్న మాట. ఓవరాల్గా ఎవరు వెళ్ళినప్పటికీ కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో కొత్త నాయకత్వాన్ని మేము చేసుకోగల కెపాసిటీ మాకుందని చెప్పి బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నమాట. అలాగే జిహెచ్ఎంసీ ఎన్నికలు, రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. అట్లా ఎట్ ద సేమ్ టైం తన యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టుకునేందుకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా తమ సత్తా చాటడానికి మరి బీఆర్ఎస్ పార్టీ తన ముందు లక్ష్యంగా చేసుకుని ముందుకెళ్తున్న పరిస్థితి. మరి వీళ్ళిద్దరి మధ్యలో బీజేపీ పార్టీ కూడా నేనున్నానంటూ వచ్చి మరి బీజేపీకి అభయహస్తం ఇస్తుందా, లేదు అంటే వాళ్ళిద్దరు కలిసి అంతర్గతంగా వెళ్తారు ఏదైతే తెలియదు. కానీ రానున్న రోజుల్లో మాత్రం ఈ రాజకీయాలు ఇవన్నీ కూడా ఇక్కడితో ఆపేసి ప్రజల మీద, ప్రజా పాలన మీద దృష్టి పెట్టి ప్రజలకు ఏం కావాలో తెలుసుకుని రావాల్సిన కంపెనీల్ని ఆహ్వానించి తెలంగాణ రాష్ట్రానికి నిరుద్యోగ సమస్యను పోగొట్టి తద్వారా అభివృద్ధి సాధించి అభివృద్ధి ద్వారా పేరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి సంక్షేమ ఫలాలు ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నమాట వాస్తవం. చూడాలి మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అనేది. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి అమర్ న్యూస్, నిజం కోసం జనం కోసం.